చెప్తాడంటే చేస్తాడంతే అనేది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ రాష్ట్ర ప్రజలకున్న నమ్మకం. వాళ్ళ మేనిఫెస్టో చూస్తే ఇందులో అబద్ధాలు లేవు, అబోధ కల్పనలు లేవు. చంద్రబాబు నాయుడు గారిలాగా దొంగ మాటలు మాట్లాడి ఓటు వేయించుకున్న తర్వాత ఏదో సామెత ఉంది కదా, ఓడెక్క ముందు ఓడమలన్న ఓడ దిగిపోయిన తర్వాత బోడిమలన్న అన్నట్టుగా అలాంటి హామీలు ఏమీ మా మేనిఫెస్టోలో లేవు. ఇది జగన్ గారి మార్కు మేనిఫెస్టో. ఆయన ఎప్పుడు ఒకటే చెప్తారు, నేను చెప్పగలిగితేనే చేస్తా, చేయగలిగితేనే చెప్తాను. ఇవి చేయగలిగితేనే చెబుతాను అనేది ఆయన చేసి చూపించారు. 99% మేనిఫెస్టో. ఇంకా చిత్రం చెప్పాలంటే 2024కి 2019 మధ్య చూస్తే ఆయన 19 మేనిఫెస్టోలో చెప్పని చాలా అంశాలని అద్భుతంగా చేసి చూపించారు. అందుకని ఇవాళ మనం ఈ మేనిఫెస్టో చూసినప్పుడు ముఖ్యమైన పథకాలన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి. అది చేయూత దగ్గర మొదలుకొని కాపు నేస్తం దాకా ప్రతి వెల్ఫేర్ స్కీము అవుతుంది. తర్వాత పేదలందరికీ ఇళ్ళు ఇస్తాం, ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇది కంటిన్యూ చేస్తామని చెప్పారు. ఉద్యోగులకు కూడా సొంత ఇల్లు లేని ఉద్యోగులకి 60% ఖర్చు భరించి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళ పిల్లల విదేశీ విద్యకి వడ్డీ రాయితీలు ఇస్తామని చెప్పారు. రైతాంగానికి మేలు చేసే కార్యక్రమాలు చెప్పారు. మహిళలకైతే ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం అనే దాన్ని నిరూపించుకునే విధంగా అన్ని మహిళల పేరిట చేసేదానికి తెలియజేశారు. అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ 5 ఏళ్లకి కొనసాగింపుగా, ఈ 5 ఏళ్ల సంక్షేమానికి కొనసాగింపుగా ఈ మేనిఫెస్టో ఉంది. ఇదే కాకుండా కొన్ని డ్రైవర్ల బీమా 10 లక్షల వరకు, తర్వాత టిప్పర్ డ్రైవర్లతో సహా అందరికీ కూడా వాహనమిత్ర అమలు చేయడం కానీ, ఇలాంటివి కొన్ని ఏదైతే గతంలో అట్టడుగున ఉన్న వర్కర్స్ లాంటి వాళ్ళు, శ్రామికులకి ఇంకా అందాల్సి ఉందని అనుకున్నామో వారన్నీ కూడా దీంట్లో పొందుపరిచేది. ప్రధానంగా మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడికి ఏంటంటే ఒక మాయాపత్రం. ఆయన మాయ చేసి ఓట్లు వేయించుకోవడానికి ట్రై చేస్తాడు ఆయన. దాంతో ఆ తర్వాత అది మాయమైపోద్ది, కనబడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథం. అది మీరు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ప్రజాప్రతినిధుల చేతిలో కానీ కార్యకర్తల చేతిలో కానీ ఉంటుంది. అబద్ధం లేదు ఇందులో, వేరే అబోధ కల్పనలో లేవు. చంద్రబాబుకి మాయ, ఆ మాయ చేసి ఒక పత్రం ఇచ్చి, మాయాపత్రాన్ని ఇచ్చి దాంట్లో ఓట్లు ఏం చేసుకుంటే దాటేద్దామని. ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన సూపర్ 6 ఏదో ఏంటది, కర్ణాటకలో గవర్నమెంట్ వచ్చినప్పుడు అమలు చేసిన కొన్ని పథకాలు, అదేవిధంగా తెలంగాణలో అమలు చేసినప్పుడు కొన్ని పథకాలు ఏవైతే అక్కడ ఓట్లు రావడానికి కారణం ఏమనుకున్నారో అవి అనౌన్స్ చేశాడు. కానీ సీఎం గారు అయితే రియలిస్టిక్గా ఉంది. ఇది రియలిస్టిక్ మేనిఫెస్టో అంటాను నేనైతే. ఇది వాస్తవానికి దగ్గరగా ఉన్న మేనిఫెస్టో. చెప్పాల్సినవన్నీ చెప్పారు, సూటిగా చెప్పారు. ఇదిగో ఇవి కొనసాగిస్తాం, కొత్తగా ఇవి చేస్తాం, ఇది రాష్ట్ర పరిస్థితి అని చాలా సూటిగా చెప్పినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే సుపరిపాలన ఇచ్చి, సంక్షేమాన్ని ఇచ్చి, సంస్కరణలు చేసి, అభివృద్ధి చేసిన ఒక సమగ్రమైన నేతగా, అన్ని కోణాల్లోని ఆలోచించి ముందుకు నడిపిస్తున్న నేతగా ఇవాళ మార్కు పొందారు. కాబట్టి తప్పకుండా మా మేనిఫెస్టో అనేది ప్రజలకి, వారి ఆకాంక్షలకి అనుగుణంగా ఉంటుందని భావిస్తాం.